ఏడాది జూలైలోనే కృష్ణమ్మ పరుగులు తీసింది. మహారాష్ట్ర, కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఎగువనున్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్ర జలాశయాలకు భారీగా వరద వచ్చి చేరుతోంది. అక్కడ వచ్చిన వరద జలాలు దిగువకు విడుదల చేశారు. ఈ ప్రాజెక్టుల మీదుగా శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం జలాశయానికి వరద ఇలాగే కొనసాగితే 2-3 రోజుల్లోనే పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయనున్నారు. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగిస్తున్నారు. కుడి విద్యుత్ కేంద్రంలో 23,924 క్యూసెక్ల నీటిని వినియోగించుకుని 14,612 మెగా యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. ఎడమ విద్యుత్ కేంద్రంలో 35,315 క్యూసెక్ల నీటిని వినియోగించుకుని 17,546 మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి 1,75,265 క్యూసెక్లు వెళ్లగా బయటకు 59,239 క్యూసెక్లు వరద బయటకెళ్తుంది. ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 215.70 టీఎంసీలు ఉండగా 190.33 టీఎంసీలకు చేరింది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా 880.4 అడుగులకు చేరింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు సుంకేశ్ల జలాశయంకు వరద వస్తుంది. 17 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 62,500 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 66,589 క్యూసెక్లుగా ఉంది. జలాశయం పూర్తి నీటి సామర్థ్యం 1.2 టీఎంసీలు ఉండగా 1.068 టీఎంసీలకు చేరింది.